కిరణ్ బాబాయ్ గారిని మరి ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క సమయంలో కోపెల్లి పెద్దపేట నుంచి యూత్ వారు ఒక పల్లవి ఒకసారి పాట పాడి వినిపిస్తారు. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారులు నన్ను తాకిన వేళ మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనము, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. పోయిన నన్ను నీ జీవముతో జీవింపజేసావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఎండిపోయిన నన్ను నీ జీవముతో జీవింపజేసావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏం చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు. నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనము, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనము. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ
వేళ నా స్థితి మారెను యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనము ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఈ యొక్క సమయంలో మరి చక్కటి గీతాన్ని ఆలపించిన రూపాంతర దేవాలయం కోపెల్లె 1 యూత్ బృందానందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. కోపెల్లి చిన్నపేట నుండి వచ్చినటువంటి వారు అసలు సమాజం కానీ యూత్ వారు కానీ రండమ్మ లేరా? లేని ఎడల ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనకు మధ్యకు వచ్చినటువంటి ఆహ్వానితులను మరి సంఘపక్షాన్ని గౌరవించడం జరుగుతుంది. ఈరోజు వర్తమానం అందించడానికి మరి మన మధ్యకు సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మరి ప్రియులు మరి దేవుని పరిచర్యలో మరి వాడబడుచున్నటువంటి రెవరెండ్ జి కిరణ్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ వారికి సంఘ పెద్ద గారు గేదల మణికుమార్ గారు వచ్చి బుకేని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గేదల మణికుమారి గారు లేరా? మణికుమార్ గారు లేని వల్ల జాయింట్ ట్రెజరర్ గారు అర్గ్లేష్ దాస్ గారు వచ్చి బుక్ అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొడదాం. మరి దైవజనులు మన కోరిక మన్నించి మరి రాజమండ్రి పట్టణం నుంచి మన మధ్యకు రావడం ఎంతో సంతోషదాయకం. వారికి సెయింట్ పాల్ లూథరన్ దేవాలయం వేంపాడు పక్షాన ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియవచ్చు. అదేవిధంగా మొగల్తూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు శాంతిరాజు గారికి సండే స్కూల్ బాలిక అయినటువంటి పాలపర్తి తబిత వచ్చి బుక్ అందించవలసిందిగా ప్రేమతో తెలియపరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మరి 2 దినాలు మనకు అందుబాటులో లేరు. ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి మన పిసిసి మెంబర్ గారు పిట్ట ఇర్మి గారికి యూత్ సెక్రటరీ చొప్పల సత్యప్రకాష్ వచ్చి బుక్ అందించవలసిందిగా ప్రారంభం ఆహ్వానిస్తున్నాను. సత్యప్రకాష్ సత్యప్రకాష్ లేకపోతే యూత్ ప్రెసిడెంట్ యూత్ బాయ్ సంతోష్. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన పీస్ మెంబర్ గారు పిట్ట ఇర్మి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి మనం ముందుకు వెళ్దాం. బైబిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు చదవడానికి షర్మిల సిద్ధపడి ఉండండి. అదేవిధంగా వాక్పరిచర్యకు ముందు ప్రార్థన చేయడానికి చొప్పల బేబీ రాణి గారు వారు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రాంతం తెలియపరుచున్నాను. స్తుతి ఆరాధన జరిగించడానికి నాన్నగారు మన మధ్య ఉన్నారు. నాన్నగారు స్తుతి ఆరాధన జరిగించవలసిందిగా ప్రాంతం తెలియపరచు. అందరూ లేచి నిలబడదాం.
దేవునికి స్తోత్రం. రెండో హస్తాల ఆకాశం మీద దేవునికి స్తోత్రాలు చెప్తా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2024 సంవత్సరంలో 22వ వార్షిక ఉపవాస ప్రార్థన కూడికలు చివరి దినాన్న దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. మరి 9, 10 తారీఖుల్లో ఎంతగానో దేవుడు మన మధ్యన తన దాసుల ద్వారా అనేకమైనటువంటి సత్యాలు, మర్మాలు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. ఈ చివరి దినంలో మనం ప్రవేశపెట్టబడి ఉన్నాం. మరి కొద్ది సమయంలో ఈ యొక్క కూడికలు ముగుస్తూ ఉన్నాయి. మరి యొక్క తరుణం మనకి మళ్ళీ 2025 సంవత్సరంలోనే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరచుదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని కీర్తిద్దాం, దేవుని కొనియాడదాం, దేవునికి స్తుతి యాగం అర్పిద్దాం. స్తుతి యాగం అర్పించేవాడు దేవుణ్ణి మహింపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా దేవునికి స్తుతి చెల్లించవలసినటువంటి వారు. మరి పరలోకమందున్నటువంటి దూతలు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా దేవునికి స్తుతియాగం అర్పించవలసినటువంటి వారు. మరి లోకాన్ని ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో మనము కూడా చేయవలసిన పని అదే, దేవుని స్తుతించటమే. కాబట్టి ముందుగానే ఈ లోకంలో ఉండగానే మనం దేవుని మహిమపరచుదాం, ఘనపరచుదాం. ఈ లోకములో అనేకమైనటువంటి ఘన కార్యములు చూస్తూ ఉంటాం. ఘనమైన కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎన్నో కార్యాలు అవి ఘనమైనవిగా మనం ఎంచుతూ ఉంటాం. కానీ దేవుని స్తుతించటం కంటే ఘనమైనటువంటి కార్యం ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. హృదయాంతరంగాల్లో నుంచి మనం దేవునికి స్తుతి చెల్లిద్దాం. నోటి ద్వారా, పెదవుల ద్వారా కాదు కానీ హృదయాంతరంగంలో దేవునికి స్తుతి చెల్లిద్దాం. దేవుడు తెలియజేస్తున్నాడు, వారు నన్ను ఆరాధిస్తున్నారు కానీ ఆరాధించవలసిన రీతిలో వారు నన్ను ఆదరించట్లేదు. వారి పెదవుల ద్వారా నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన హృదయాలు ఎక్కడ పెట్టుకొని దేవుని స్తుతిస్తే అది దేవునికి మహిమకరం కాదు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. కన్నులు మూసుకుందాం. ఈ లోకపు కన్నులు మూసుకుందాం. ఈ బాహ్య నేత్రాలు మూసుకుందాం. మనో నేత్రాలు తెరవబడినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హృదయ నేత్రాలు తెరవబడినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అంతరంగ నేత్రాలు తెరవబడినట్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కొద్దిసేపు దేవునితో సఖ్యతో, దేవునితో ఐక్యం అవుదాం. కొద్దిసేపు దేవునితో సహవాసం చేద్దాం, దేవునితో కలిసి ఉందాం. కొద్దిసేపు ఈ లోకాన్ని మనం విడిచిపెడదాం. ఈ లోకాన్ని కొద్దిసేపు మనం విడిచిపెడదాం. ఈ లోకాన్ని కొద్దిసేపు మనం మరిచిపోదాం. మనకున్నటువంటి సమస్తము విడిచిపెడదాం. ఈ రాత్రి కలిసి సమస్తము మర్చిపోదాం. మనకున్నటువంటి బాధలు, కష్టాలు, వేదనలు, దుఃఖాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు, ఇక్కట్లు, కన్నీరు, దుఃఖం, ఇవన్నీ కూడా మనం విడిచిపెడదాం. కొద్దిసేపు వాటిని మనం మర్చిపోదాం. ఎందుకంటే
అవన్నీ కూడా భరించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో నీ భారం అంతా మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ భారం అంతా మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయవర్లారా నా యొద్దకు రండి అని ఆయన తెలియజేస్తున్నాడు. నువ్వు ఆయన వద్దకు వచ్చినట్లయితే నీ భారం అంతా తీసేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చింత యావత్తు తీసిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు చింతతో జీవిస్తున్నావేమో, బాధతో జీవిస్తున్నావేమో, లేకపోతే అందరూ విడిచిపెట్టినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి కాలంలో ఎవరు విడిచిపెట్టినా తల్లి అయినా మర్చిపోనేమో కానీ నేను మరువాని విడువానని సెలవిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవునికి స్తుతి ఆగున అర్పిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి. దయచేసి ఎవ్వరు కూడా బయటికి లోనకు తిరగండి. ఎవరు కళ్ళు తెరిచి చూడకండి. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు. మీ హృదయాలను దేవుని తట్టు పెట్టండి. మీ మనస్సును దేవుని తట్టు పెట్టండి. మీ యొక్క అంతరంగం దేవుని తట్టు పెట్టండి. మీ కన్నులు దేవుని వైపు చూడాలి. సిలువలో ఉరేలాడుతున్నటువంటి యేసయ్య, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, నీ కొరకు నా కొరకు మరణించినటువంటి యేసయ్య, ఇంకా నీ కొరకు నా కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు దాటిపోయినాయి. మన జీవితం ఎంతో జీవితాన్ని జీవించాం. ఎంతో వయసు మనం ఎంచి వెళ్ళిపోతూ ఉంది. ఎన్నో సభల్లో మనం పాల్గొన్నాం. ఇంకా నీవు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకంటే ఈ రోజుతో ఈ సభలు ముగుస్తూ ఉన్నాయి. దేవుడు నీకు ఒక మంచి తరుణాన్ని ఇస్తున్నాడు ఈ రాత్రి కలిసి. ఇంకా నువ్వు దేవుని వైపు తిరగటానికి, ఇంకా దేవుని ఒప్పుకోవటానికి, ఇంకా దేవుని అంగీకరించడానికి, ఇంకా దేవుణ్ణి నువ్వు స్వీకరించడానికి, నీ హృదయంలోనికి ఆయనను చేర్చుకోవటానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఇంకా పాత జీవితంలోనే, పాత బ్రతుకులోనే, పాత పాపములోనే జీవిస్తూ ఉంటావా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ప్రియమైన దేని బిడ్డ, ఇది ఆయన నీ ప్రక్క నిలిచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నీ ప్రక్క నిలిచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీలోనికి రావాలని ఆశపడుతున్నాడు. నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడు కావాలని ఆశపడుతున్నాడు. హృదయాన్ని తడతా ఉన్నాడు. ప్రియమైన దేని బిడ్డ, హృదయాన్ని తడతా ఉన్నాడు. హృదయాన్ని తీర్చుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఆయన ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నావా? ఆయన నీ హృదయంలో ఉంటే నువ్వు జీవిస్తావు, నువ్వు బ్రతుకుతావు. ఆయన నీ హృదయంలో లేకపోతే నీ జీవితం వ్యర్థం. దేవుని అడుగుదాం ఈ రాత్రికాల సమయంలో, ప్రభా నాలోనికి రండి, ప్రభా నాలోనికి రండి, నాలో ఉండండి ప్రభా. నువ్వు నాలో ఉంటే నేను జీవిస్తానయ్యా. నువ్వు నాలో ఉంటే బ్రతుకుతాను ప్రభా. నువ్వు నాలో ఉంటేనే నా జీవితం ధన్యం తండ్రి. నీవు లేని జీవితం నాకు వ్యర్థం ప్రభా. నువ్వు లేకుండా నేను ఎంతకాలం ఈ లోకంలో జీవించినా అది వ్యర్థమే ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుని పాదాలు పట్టుకుని, ఇంకా నువ్వు పశ్చాత్తాపడినటువంటి జీవితం నీలో లేకపోతే, పాప క్షమాపణ జీవితం నీలో లేకపోతే, రక్షణ అనుభవం జీవితం నీలో లేకపోతే, ఈ రాత్రి కాలశంలో కన్నీటితో దేవుని పాదాలు పట్టుకో. దేవుడిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఘోరమైనటువంటి పాపంలో ఉన్నా సరే, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను ముట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తాకటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకములో ఎవరు విడిచి నిన్ను వెళ్ళిపోయినా సరే ఆయన నిన్ను విడవాడు. ఆయన అంటున్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయన. నేను ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో దేవుడిని దర్శిస్తున్నాడు. దేవుడు మన మధ్యన సంచారం జరిగిస్తున్నాడు. రెండవ స్థల ఆకాశం అయిపోతే దేవుని స్తుతి ఆజ్ఞ అర్పిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క నోరు తెరవాలండి. ప్రతి ఒక్క నోరు తెరవాలి. సిగ్గుపడొద్దండి. దేవుని స్తుతించడానికి నువ్వు సిగ్గుపడినట్లయితే దేవుడు నిన్ను గురించి ఆయన సిగ్గుపడతానని దేవుడు సెలవిస్తున్నాడు. రేపొద్దుట నువ్వెవరో నాకు తెలియదని దేవుడు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపడ్డని దేవుడు తెలియజేస్తాడు రేపొద్దుట. కాబట్టి సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడద్దు ప్రియమైన దేవుని బిడ్డ. ఎవరు నిన్ను రక్షించరు, నిన్ను ప్రక్కవారు ఎవరు నిన్ను రక్షించరు. కాబట్టి ప్రక్కవారి గురించి ఆలోచన చేయదు. నీకు నీవే దేవుని వైపు చూడు.
ఒక్కసారి దేవుని వైపు చూసి ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ కొరకు ఆయన కార్చినటువంటి రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు అర్పించినటువంటి ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుడా, మన కొరకు ఎవరి లోకంలో మరణించేవారు ఎవ్వరూ లేరు. ఎవరు కూడా మనం కొరకు మరణించేవారు లేరు. సొంత భర్త కానీ, సొంత భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరు కూడా మన కొరకు మరణించేవారు లేరు. కేవలం యేసయ్య ఏ యోగ్యత లేని మన కొరకు తన ప్రాణం అర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఇంకా నువ్వు కఠినపరుచుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఇంకా కఠినపరుచుకుంటే రేపు వచ్చే ఉగ్రత నువ్వు తట్టుకోవాలి. ఆ ఉగ్రత నువ్వు ఎదుర్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ముందుగానే దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి చివరి దినాన మన దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం, కన్నీటితో వేడుకుందాం. దేవుని శక్తి మన మధ్యన సంచరించుండగా, దేవుని ఆత్మ మన మధ్యన సంచరించుండగా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మీద కురమరించబడుతుండగా, దేవుని అగ్ని ఇక్కడ కురమరించబడుతుండగా, దేవుని అగ్నితో ఈ స్థలమంతా కాల్చబడుచుండగా దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిదాం. ఆయన శరణ వేడుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. ప్రభా, నన్ను దాటిపోవద్దు ప్రభా. అయ్యా, నువ్వు నన్ను దాటిపోతే రేపటి దినాన ప్రభా మళ్ళీ నాకు అవకాశం రాదేమో తండ్రి. అయ్యా, నన్ను దాటిపోతే నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, బ్రతిమలు ఆడుకుంటున్నానయ్యా. కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. ఈ రాత్రి కాల సమయంలో దుఃఖపడదాం, పాపాలు ఒప్పుకుందాం. దేవా, నేను పాపిని తండ్రి, అయ్యా నన్ను కరుణించు ప్రభా, నన్ను కరుణించు దేవుని అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతకాలం దేవుణ్ణి దుఃఖపడుస్తాను, ఎంతకాలం దేవుణ్ణి వేడిపిస్తా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే అనుకూల సమయం. ఈ రాత్రి కలసలు దేవునికి స్తోత్రాలు చెల్దాం. హల్లెలూయా. దేవా, నీకు వందనాలు. రండి ప్రభువా, మా మధ్యన సంచారం జరిగించండి ప్రభా. మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద కుమ్మరించండి. దేవా, నీకు వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి నా నామమును బట్టి ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన మధ్యన సంచారం జరిగిస్తున్నాడు. ఆయన వాక్యం సత్యం, ఆయన వాక్యం యథార్థం. నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షించబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రభా, సహాయం దయచేయండి. ఏ ఒక్క బిడ్డను విడిచిపెట్టద్దు ప్రభా, ఏ ఒక్క బిడ్డను మర్చిపోవద్దు తండ్రి. ఈ రాత్రి కలిసి ప్రతి బిడ్డను మీరు ముట్టాలయ్యా, ప్రతి బిడ్డను తాకాలయ్యా. నీ ఆత్మశక్తి ప్రతి బిడ్డకు అందాలి తండ్రి. ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసు మీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు వందనాలు, స్తోత్రం. పరిశుద్ధాత్మడ రండి ప్రభా. యేసు మీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్, హోలీ పవర్ మైటీ జీసస్. యేసు మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరాలు పరమని వినబడలాగున దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా మన స్వరములు పరమని వినబడలాగున, దేవుని యొక్క సింహాసనాన్ని తాకులాగున ప్రతి ఒక్కరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవా, నీకు వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతు ఆశక్తితో, ప్రేమించేదను అధికముగా, ఆరాధింతు ఆశక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజర్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించ, పూర్ణ బలముతో ప్రేమించేదా, పూర్ణ మనసుతో ఆరాధించ, పూర్ణ బలముతో